నాలో అంత దురాశ లేదు, నాలో ఇంత దురాశ లేదని నువ్వు బిల్డప్లు ఇవ్వటం కాదు. నిజంగానే పరిశీలించుకో. కలిగి ఉన్న దాంతో తృప్తి చెందు. ముందు కొంత జరిగిందా దేవుని పని, నీ ద్వారా సేవ జరుగుతుందా, దేవునికి స్తోత్రం. క్రమక్రమంగా దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. కానీ కొంతమంది ఎలా తయారయ్యారో తెలుసా? దురాశకెళ్ళి ఎంత తప్పుడు అడుగులు వేశారో తెలుసా? కొన్ని విపరీతమైన చర్యలు చేయటం మొదలుపెట్టారు. అదేంటంటే దేవునికి మహిమ దేవాలి, దేవుని తట్టు ఆత్మల్ని తిప్పాలని. ఒకసారి నేను ఒక చోటకి పిలువబడ్డాను వాక్యం చెప్పడానికి. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా? ముగించమంటారా? సాతాను యొక్క మోసాల్లో 4వది ఏంటి? మోసగించటం. సాతాను చేసినటువంటి కుట్రల్లో, సాతాను ఉపయోగించే ఆయుధాల్లో 4వది మోసగించడం. ఆ ఒక్కదాని గురించి నేను వర్ణిస్తున్నాను. ఒక దైవజనుడు నన్ను డేట్ అడిగాడు. నేను వెళ్ళాను. నాకు వాక్యానికి సమయం ఇచ్చాడు. రేపు ఒక దైవజనుడు వస్తాడు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, ఈరోజు నీదన్న సమయం అన్నాడు. పేరు పెట్టి పిలవటం ఏంది నాయనా అంటే, ఆయనకు ఆ వరం ఉంది, పేరు పెట్టి పిలుస్తాడు అన్నాడు. సరే, దాన్నే ఉందిలే, నువ్వు పిలుచుకున్నావుగా, సరే. కానీ నా సమయం నన్ను అడిగావు, నేను వచ్చాను, డేట్ ఇచ్చాను, నా వాక్యం నేను చెప్తానని ఆ రోజు నేను వర్తమానం అందించాను. నేను తీసుకున్న మూలవాక్యం ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో నుండి పరిచారకుల్ని పిలిచి యేసు వైపు చూపి మరియ చెప్పినటువంటి మాట, ఆయన మీతో చెప్పునది చేయుడి అనే మూలవాక్యం తీసుకొని నేను ఆ రోజు క్రీస్తుని గూర్చినటువంటి సువార్త సత్యం కొంత అందించి అక్కడ ఉన్న వాళ్ళని నేను రక్షణ కొరకు ఆయత్తపరిచాను. అక్కడ ఉన్న వాళ్ళని నిలబెట్టి ప్రార్థన చేయించి కొంతమంది చేత తీర్మానం చేయించాను. కొంతమంది రక్షణ కరెక్ట్గా పిలవబోయే టయానికి హృదయాలు సిద్ధపడ్డాయి. వాక్యం వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళింది. రండి, నాకు యేసు కావాలనుకున్న వారు, యేసు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను అనుకున్న వాళ్ళు ఎవరో రండి. వట్టి నీళ్లుగా ఉన్న మీ బ్రతుకు ద్రాక్షరసంగా మధురంగా మారిపోయే శక్తి నా దేవునికి ఉంది. అలా చేయగలడు. ఆయన మాట వినగలరా? ఆయన చెప్పినట్టు చేయగలరా? అట్లయితే నీళ్ల ప్రాయంగా, తృణప్రాయంగా ఉన్న మీ బ్రతుకుల్ని ఘనంగా తీర్చిదిద్దే దేవుడు ఆయన. నీళ్ళని ద్రాక్షరసంగా మధురంగా మార్చిన దేవుడు ఆయన. రండి, యేసు కావాలంటే రండి, యేసు మాట చొప్పున చేయాలంటే రండి అని పిలుస్తున్నా. వెంటనే ఆ తమ్ముడు వచ్చి నా దగ్గరికి, నన్ను పిలిచినటువంటి కన్వీనర్ వచ్చి, అన్న కూర్చోబెట్టు జనాన్ని అన్నాడు. ప్రజల్ని కూర్చోబెట్టు అన్నాడు. అడుపులో మండిపోయింది నాకు, అడుపులో మండిపోయింది. ఎందుకు తమ్ముడా అన్న. కాదు, పేర్లు పెట్టి పిలవాలే, ఆయన వచ్చాడు అన్నాడు. రేపన్నావు కదా. లేదు, ఈరోజు నుంచే మొదలు పెడతానన్నాడు. నాకు ఎలా ఏడుపు వచ్చింది నాకు. తమ్ముడు, అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? ఆయన్నే పిలవచ్చు కదా అన్న. ఆయన్నే పిలవచ్చు కదా, పేరు పెట్టి పిలిపించుకోవచ్చు కదా. ఆత్మలకి దేవుని సువార్త చెప్పాను, ఆత్మల హృదయాలు సిద్ధపరచబడ్డాయి, వాళ్ళు రక్షణలోనికి రాబోతున్నది. ఈ దశలో ఆపకూడదు తమ్ముడు, అది క్షేమకరం కాదు. ఈ సభకు అన్యాయం జరిగింది నాయన. కాదన్న, కూర్చోబెట్టు అన్నాడు. నేను మైక్ మనోడి చేతికి ఇచ్చి పక్కకు వచ్చి, ఇక లెక్క నీదే అని. ఇక తర్వాత ఆయన వచ్చాడు, ఏదో కొన్ని పేర్లు రాసుకొని వచ్చి కూర్చున్నాడు. ఆయన వయసు ఇంచుమించు 65 అట్లా ఉంది. కూర్చొని ఇక పిలుస్తున్నాడు. మరియమ్మ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లక్ష్మి, దేవుడు నిన్నే పిలుస్తున్నాడు అని. గుంపులో ఎంతమందిలో ఏదో పేరు మిక్స్ అయింది కదా. అట్లాగా చివరికి ఆయన ఎన్ని పేర్లు పెట్టి పిలిచింది ఎవరు లేవలా. దేవుడి కృప, ఎవరు లేవపోయేసరికి ఇక డ్రెస్సులు చూపిస్తున్నాడు. రెడ్ శారీ నిన్నే లే. ఈ తంతంతా చూస్తుంటే ఆయన మీద, ఆ నన్ను పిలిచినోడి మీద రగిలిపోతా ఉంది. నాకు రగిలిపోతుంది. ఎందుకు? మభ్య పెట్టడం. నిజంగా నీకు వరం ఉండి, నిజంగా దేవుని కృప నీకుండి, నిజంగా దేవుడు నీ ద్వారా పలికిస్తే అది వేరు. కానీ ఈరోజు ఎలాంటి దరువులు తీసుకున్నారో తెలుసా? కొంతమంది షార్ట్కట్లో మొనగాళ్ళు కావాలని,
షార్ట్కట్లో ప్రజల చేత గుర్తింపబడాలని, షార్ట్కట్లో ఫేమస్ పాస్టర్ అవ్వాలి, ఫేమస్ పాస్టర్ అవ్వాలి. దానికోసం పడాల్సిన పాట్లు, చేయాల్సిన ఫీట్లు ఎందుకో? షార్ట్కట్లో గుర్తింపు, అనతి కాలంలోనే ప్రఖ్యాతి గడించాలి, అన్ని విధాల ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, గుర్తింపబడాలి. దురాశ. చివరికి ఏం జరిగిద్దో తెలుసా? ఒకవేళ హడావుడి చేసి కొంతకాలం హైలైట్ అయినా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. దేవుని మూలం కానిదేదో అది నిలవదు. దేవుని మూలమైన దాన్ని ఎవడు అడ్డగించలేడు. అయితే దేవునికి ఒక పద్ధతి ఉంది. దేవునికి ఒక పద్ధతి ఉంది. దేవుడు ఎప్పుడు కూడా దురాశపరులను ఆయన హెచ్చించడు. వాడినోడు హెచ్చించుకోవడం, వాడినోడు తిప్పలు పట్టమే కానీ దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు. దేవుని పని ఎప్పుడు కూడా ఒక క్రమాన్ని అనుసరించి ఉంటుంది. దేవుని పని ఎప్పుడు కూడా, దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఒక క్రమాన్ని అనుసరించి ఉంటుంది. ఇస్సాకు ఆ ఏడు పంట వేసి నూరంతలుగా ఫలము పొందెను. ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందెను అనుంది. అక్రమంగా అభివృద్ధి చెందాడా? క్రమక్రమంగా ఎక్కాడా? క్రమక్రమముగా. కానీ ఈరోజు షార్ట్కట్లో హైలైట్ కావాలని అక్రమమైన మార్గాలకు వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషుల చాదస్తాలతో ఆడుకునేవాళ్ళు, మనుషులకు లేనిపోని భయాలు కల్పించి, మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో ఇది ఉంది, మిమ్మల్ని చూస్తుంటే నాకు అది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఏమండి మీకు అలా చేశారు, మీకు ఇలా చేశారని మనుషుల సైకాలజీతో ఆడుకొని ఫేమ్ సంపాదించడానికి, గుర్తింపు పొందడానికి చాలామంది పడుతున్న పాటలు నేను చూస్తున్నాను. కానీ నా ఆత్మీయ బిడ్డలకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. దేవుడు నీకు ఎంతమందిని ఇవ్వాలనుకున్నాడో అంతమందిని తప్పకుండా ఇస్తాడు. పిలిచింది నిజమైతే, ఏర్పరిచింది నిజమైతే ఆయనే మహింపరుచుకుంటాడు. పిలుపు నిజమైతే, నిర్ణయం నిజమైతే, ఏర్పాటు నిజమైతే, నిన్ను ప్రభు గుర్తించింది నిజమైతే, అయినా నువ్వు నీ స్వీయ మహిమను వెతకొద్దు. నిన్ను పంపిన వాని మహిమనే నువ్వు వెతకాలి. నువ్వు నేను ఎందుకు హైలైట్ కావాలి? యేసు అనే 2 అక్షరాలు పక్కన పెడితే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాళ్ళం మనం. ఏముందని? నువ్వు చదవరువైనా నీ చదువు నీకు ఉపయోగపడిందా? నువ్వు జ్ఞానవంతుడైనా నీ జ్ఞానం నీకు ఉపయోగపడిందా? నువ్వు ఎలాంటి విద్యావేత్తవో, ఎలాంటి సంపాదకుడివి అయినా సరే నీ పరిస్థితులన్నీ ఎలా మారిపోయి ఏ స్థితికి వెళ్ళిపోతే యేసు దర్శించాడు. చచ్చిపోదాం అనుకున్న కండిషన్లో కదా చాలామందిని ప్రభు పట్టుకుంది. అంటే తెలివితేటలు, చదువు, విద్య, విజ్ఞానం, సంపాదన, సమృద్ధి ఏవి కూడా నీకు ఆదరణ ఇవ్వలేకపోయినప్పుడు, అన్నీ శూన్యంగా మారిపోయినప్పుడు, బ్రతికే చేదై చావాలనుకున్నప్పుడు కదా జీవితంలోకి యేసయ్య ఎంటర్ అయింది. యేసయ్య ఎంటర్ అయి ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి తులువలాంటి నీకు నాకు విలువలను ఇచ్చింది యేసయ్య. ఘనపరిచింది యేసయ్య, గౌరవించింది యేసయ్య, ప్రాణం పెట్టింది యేసయ్య, మహిమపరిచింది యేసయ్య. నువ్వు మాట్లాడుతుంటే కనీసం 10 మంది వచ్చి నీ ముందు కూర్చున్నారంటే ఆ 10 మంది హృదయాల్లో నీకు ఇంత స్థానం ఇచ్చింది యేసు. అంత చేసిన దేవుడు క్రమక్రమంగా నువ్వు నమ్మకంగా ఉండి దీనుడుగా ఉంటే ఇంకా కృపిస్తాడండి. కృపను గురించి చాలామంది మాట్లాడుతూ ఎప్పుడు ఒక మాట అనుకుంటారు, అనర్హుల మీద చూపేది కృప అని. తప్పు. అనర్హుల మీద చూపేది కృప అనేది తప్పు. నేను తెలుసుకున్నాను. కృప పొందటానికి కూడా ఒక అర్హతని బైబిల్లో రాయించాడు దేవుడు. కృప పొందటానికి కూడా ఒక అర్హతను రాయించాడు దేవుడు. ఒక అనర్హుల మీద కృప చూపడం నిజమైతే, లోకంలో ఉన్న వాళ్ళందరి మీద కృప చూపి మొత్తాన్ని పరలోకంలోకి ఒక్క రోజు ఎత్తేస్తే దరిద్రం వదిలిపోయింది, గొడవే ఉండదు. కానీ చూపుతున్నాడా? అనర్హులు అంటే మరి వాళ్ళందరూ అనర్హులే. చూపించేయమను కృప, చూపించేసి కృపను బట్టి మొత్తాన్ని ఎత్తేయమని అయిపోయింది. ఇంకా ఈ గొడవ అంతా ఎందుకు? నో కృప పొందటానికి కూడా అర్హత రాయించాడు. అదేంటో తెలుసా? దీన మనస్సు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు ఆయన అని పేతురు మాట్లాడాడు. ఎంత అద్భుతమైన మాట! పెద్దోళ్ళు చెప్పే అనుభవాలండి. నీరెటు ప్రవహిస్తుందండి? నీరు మెరకకు ప్రవహిస్తుందా, పల్లానికి ప్రవహిస్తుందా? మెరక అహం అయితే పల్లం దీన మనస్సు. నువ్వు ఎంతన్నా చెప్పు,
నీరు పల్లానికి ప్రవహించినట్టు దేవుని కృప దీన మనస్సు గలవారి దగ్గరికి ప్రవహించింది. ఆ ప్రవాహాన్ని ఎవడాపలేడు. అలా వెళ్ళిపోద్దంతే. నిజంగా నీకు దేవుని కృప పొందాలనుందా? అది రక్షణార్థమైన కృపైనా, ఆశీర్వాదార్థమైన కృపైనా, పరిచర్యార్థమైన కృపైనా, అది ఏ విధమైన కృపైనా నీవు స్వతంత్రించుకోవాలంటే ప్రధానమైన అర్హత దీన మనస్సు, తగ్గించుకునే మనస్సు, నేల మటుకు తగ్గించుకునే మనస్సు, సాత్వికమైన మనస్సు ఏ బిడ్డలో ఉంటుందో ఆ బిడ్డ దగ్గరికి కృప ప్రవహించుద్ది. లోకంలో దేవుణ్ణి దూషించి ద్వేషించి దేవుని మీద దుర్మార్గంగా దుమ్మెత్తిపోసేటువంటి దౌర్భాగ్యులకి ఎందుకు ఇవ్వాలి కృప? ఎందుకు ఇవ్వాలి? గుండె నిండా గర్వము, అహం నిండి దేవుడు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడు తృణీకరించి ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి పాదాలతో తొక్కి కృపకు మూలముగా పరిశుద్ధాత్మను తిరస్కరించిన దౌర్భాగ్యుడికి కృప దొరకదో. ఇది వాక్యానుసారం కాదా? కృప పొందడానికి వేరే అర్హత పరిశుద్ధతో, లేకపోతే ప్రార్థనో, లేకపోతే ఇంకొకటో దేన్ని ప్రస్తావించలా. కృప పొందడానికి మొట్టమొదటి అర్హత, ప్రధానమైన అర్హత, అసలు సిసలైన అర్హత దీనత్వము. మతనిష్ట కలిగి రోజుకు 5 సార్లు ప్రార్థన చేసి, రోజుకు 2 సార్లు స్నానం చేసి, చేతులు కడుక్కొని భోజనం చేసి, వారానికి ఒకసారి ఉపవాసం ఉండి, సంపాదన అంతట్లో పుదీనాలో కూడా 10వ భాగం తీసే పరిసయ్యుండి దేవుడు యాక్సెప్ట్ చేయలే. సుంకరి అయినా దేవాలయం లోపలికి వెళ్ళడానికి కూడా నాకు అర్హత లేదని ఎరిగి, ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, ప్రభువా నీ సన్నిధికి రావడానికి కానీ, నీ ఎదుట నిలవడానికి కానీ, నీ వైపు చూడటానికి కానీ నాకు అర్హత లేదయ్యా, అయినా ఉండలేకపోయాను, నాకు నువ్వు కావాలి కానీ నాకు అర్హత లేదు అని దీనంగా దేవుని ముందు తన్ను తాను తగ్గించుకొని తన అయోగ్యతను ప్రకటించుకున్న సుంకరైన దీనుడికి దేవుని కృప దొరికింది. ఏమిటి ఈరోజు నీకు నాకు కృప దక్కటానికి ప్రధాన కారణం? దీన మనస్సే. లోకంలో ఉన్న చాలామందికి కృప దక్కల. ఎందుకో తెలుసా? గర్వం, అహంకారం. రండిరా, నేను నా రక్తంతో మీ పాపాలు కడుగుతానని ప్రభు మాట్లాడితే, నాకెందుగా నీ రక్తం, ఎవడికి కావాలా అని తిరస్కరించాడు. అయినా చూపుతాడు ఆ కృప? లేదు, అయ్యా నేను పాపినయ్యా, నన్ను నేను శుద్ధి చేసుకోలేనయ్యా, నాకు నువ్వే దిక్కయ్యా అని ఎవడు దీనుడై ఆయన ఆశ్రయించాడో, విరిగి నలిగిన హృదయం గలవాడైనా ఆయన పాదాలు పట్టుకున్నాడో, వానికి వచ్చింది యేసు రక్తము, వాని మీదకి వచ్చింది. అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. ఏమండి, ఎందుకు నచ్చావు? నీవు దీనుడిగా వచ్చాయని అడిగావు, నిన్ను నువ్వు హీనుడు అని గుర్తించావు, అర్థమయ్యి అయ్యా అని ఆశ్రయించావు. కృప చూపుతున్నాను కుమారుడు అని దగ్గరికి తీసుకున్నాడు. పందుల దొడ్లోనే వాడు కూసుంటే తప్పిపోయిన కుమారుడు పోయేవాడా? కృప చూపేవాడా? కృప ఎప్పుడు వచ్చింది? వాడు అహాన్ని విరగొట్టుకొని విరిగి నలిగిన మనసు కలిగి దీనుడై పాపో పరిశుద్ధుడ తర్వాత దీనుడై తండ్రి ప్రేమను గుర్తించి తండ్రి దగ్గరికి వచ్చేసరికి తండ్రిలో వాత్సల్యం, పితృవాత్సల్యం పొంగింది. వాడు ఎక్కడి నుంచి వచ్చాడన్నది కూడా మర్చిపోయి అలాగున దగ్గరకు తీసుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ముద్దులు ఎవరికి? దీనునికి. కృప ఎవరికి? దీనునికి. దేవుని ఆశీర్వాద అభివృద్ధి సమృద్ధి ఎవరికి? మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పరలోకం చేరడానికి పరిశుద్ధత అనే అర్హత నీకు లేకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు ఎరిగిన దీన మనస్సు నీకు అనేది ఖచ్చితంగా అవసరం. అది లేకుండా ఆయన కృప నీ మీదికి రాదు. రాసుకో, మర్చిపోవద్దు లైఫ్ లాంగ్ ఈ విషయాన్ని. అదే కాదు, ఏదైనా సరే దేవుంది పొందాలంటే దీన మనస్సే కావాలి. కాబట్టి దీనుడివై నువ్వు చేసే చిన్నదైనా సరే క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపో. తగ్గించుకో. ఇతరులే నీకంటే యోగ్యులు అనుకో, నువ్వు తగ్గించుకో. నేను ఏ పాటి వాడినని ఎరుగు, ఏ పాటి దాన్ని ఎరుగు. దేవుని ముందు దీన మనస్సు కలిగి ఉండు. పని చేసుకుంటా వెళ్ళిపో. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఇక్కడ లోకం తీర్చే తీర్పు కాదు. జనాలంతా కూడా వాళ్ళ తీర్పులు సరైనవి కావు. రేపు అక్కడ న్యాయపీఠం ముందు పిలుస్తాడు, అది ఒరిజినల్. ఇక్కడ షాలేము రాజు గొప్ప అని చెప్పని అందరికీ 10 మందికి గొప్పగా ఘనంగా కనపడతా, నున్నగా ఇదిగా కనపడతా ఉంటే వాడేదో యోగ్యుడని మీరు నాకు సర్టిఫికెట్ ఇస్తే, మీరిచ్చే సర్టిఫికెట్ నా దేవుని ముందు చెల్లిద్దా? మీరు సర్టిఫికెట్ ఇస్తే ఇక్కడ ప్రభుత్వం ఆమోదించవచ్చు ప్రజా ఓటును బట్టి, కానీ ఇక్కడ ప్రజలు ఓటేసిన దాన్ని బట్టి అక్కడ ఆయన ఒప్పుకోడు. నోరు మూసి పక్కకు బొండి మొత్తం అంటాడు. ఏందండి షాలేమన్న ఏం తెలిసేసయ్యా నీకు, ఎంత మంచోడో అన్నావు అనుకో, నీకు వాడికి ఇద్దరికి రాలితే పళ్ళు పో పక్కకు పో అంటాడు. నేను వాస్తవం చెప్తున్నా, ఇద్దరికి బగిలిద్ది ముఖం పక్కకు పో అంటాడు. ఊరు మొత్తం ఏకమే వచ్చి అబ్బో మా వాడు బంగారం అన్నా, దేవుడు నువ్వు బంగారం అన్నావని బంగారం అనడం. ప్రతి ఒక్కడి బతుకు ఆయనకు తెలుసు, ఎవరేందో నా ప్రభువుకు తెలుసు. కాబట్టి ఇక్కడ జనాలు ఇచ్చేటువంటి పేరులు, గొప్పలు, మహిమలు, పొగడ్తలు, ప్రశంసలు, గుర్తింపులు ఇవన్నీ ట్రాష్. ఇవన్నీ ఆట్టే కాలం నిలవవు, ఉండవు. దేవుడిచ్చే ఘనత అస్థిరమైంది, శాశ్వతమైంది. దేవుడిచ్చే ఘనత స్థిరమైంది, మనుషులు ఇచ్చేది అస్థిరమైంది. దేవుడిచ్చేది శాశ్వతమైంది. కాబట్టి నేను చెప్తున్నా, తమ్ముడా నువ్వు కొంచెం పరిచర్య చేసావా, చిన్నగా క్రమంగా చేసుకుంటూ వెళ్ళునానా. ఈరోజు కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి ఒక 20 మందిని నువ్వు ప్రభావితం చేస్తే మీదటికి ఇంకొక 20 మందిని ప్రభావితం చేసి 4 ఏళ్ళకు ఒక 100 మందిని ప్రభావితం చేయగలుగుతావు. నాయన దేవుడు క్రమక్రమంగా కృపనిస్తాడు. అంతేగాని 20 మందిని కలిగి ఉండి షార్ట్ కట్లో నేను 2000 మందికి నాయకుడు అయిపోవాలని చెప్పి వంకర దారులకు వెళ్ళి మనుషుల మనస్సులతో ఆడుకుని నీకు అయ్యి ఉన్నాయి ఇయ్యి ఉన్నాయి అని మనుషుల్ని మభ్యపెట్టి మనుషుల్ని రకరకాలుగా గ్యాంబ్లింగ్ చేసి మోసగించి తప్పటడుగులేసి దురాశ ఎప్పుడైతే నీలో ఈ దుర్బుద్ధి దురాశ ప్రవేశించి నేను ఇలా అయిపోవాలి అనే తపన నీలో స్టార్ట్ అయిద్దో వాడు ఎంటర్ అవుతాడు. ఇక అది నీలో వచ్చిందాకా ఆగుతాడు. నీలో వచ్చింది ఈ లక్షణం అంటే వాడు ఎంటర్ అవుతాడు. ఇక వాడు తప్పిస్తాడు నిన్ను దారి. అలా చాలామంది సేవకుల్ని కూడా దారి మళ్ళించాడు వాడు, తెలుసా. ఈ విధంగా నేను 10,000 కడితే 50,000 వచ్చింది, 50,000 కడితే ఎన్ని రేట్లు వచ్చింది? 10కి 50 అంటే 50కి 2,50,000. మీకంటే నేనే నయం లెక్కల్లో. దేవునికి స్తోత్రం. కడితే వచ్చిద్ది. దాంతో దేవుని సేవ చేయొచ్చు, కరపత్రాలు పంచవచ్చు, స్పీకర్ బాక్సులు కొనవచ్చు, సువార్తకు వాహనం కొనవచ్చు, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని పాపం దేవుడి గురించే ఆలోచన. మోసపోయారు దైవజనులు చాలామంది. నేను అంటున్నాను, దేవుని పనికి క్రమక్రమంగా దేవుడే తన పిడికిలి విప్పుతాడు. సెకండ్ హ్యాండ్ హౌజ్ ఆ బాక్స్, హౌజ్ ఆ స్పీకరు, హౌజ్ ఆ యాంప్లిఫైర్ సెకండ్ హ్యాండ్ కొనుక్కొని తెచ్చుకొని చేశా. అంతకంటే ముందు ఒక చిన్న బ్లూ అసెంబ్లీ స్పీకర్, అసెంబ్ల్డ్ మైక్, అసెంబ్ల్డ్ యాంప్లిఫైర్. కరెక్ట్గా 20 మంది 30 మంది కూడా సరిగ్గా వినపడదు. అది పాపం అన్నయ్య ప్రేమతో తెచ్చి ఇచ్చాడు. ఏదో సేవ చేస్తున్నట్టున్నావుగా వాడుకోరా అని అది పెట్టుకొని మొదలుపెట్టా. కంజరగా డబ్బులు లేవు, స్టీల్ బేషన్ బోర్లు వేసి కొట్టి పాడా. తర్వాత ఒక దైవజనుడు కంజర కొనుక్కొని వెళ్తుంటే, అన్నా ఎంత అయింది అన్నా. ఆయనది ఆశించి కాదు, రేటు తెలుసుకొని ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడు కొనుక్కుందామని. 160 రూపాయలు అన్నాడు. అబ్బో 160 అంటే ఇప్పుడు కష్టం అనుకున్నా. అంటే అంత పెద్ద మొత్తంగా ఉంది నాకు అది. అలా ముందుకెళ్ళి టర్నింగ్ తిరిగాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆయన వెనక్కి వచ్చి ఇదిగో తీసుకో అన్నాడు. అన్న నేను మీద ఆశించి నేను అడగలేదన్నా, రేటు తెలుసుకొని ప్రార్థన చేద్దామని అడిగానంటే, నాకు ఇవ్వాలనిపించిందయ్యా, నువ్వు అడిగావని కాదు, నన్ను దేవుడు ప్రేరేపించాడు, ఇస్తున్నా తీసుకో అన్నాడు.
యెహోషువ అనే దైవజనుడు ఈ రోజుకి మర్చిపోలా. అది మొదట నాకు దేవుడు దైవజనుడి ద్వారా ఇచ్చిన కంజర. దాన్ని తీసుకొని కొట్టి చిన్న గదిలో పరిచర్య ప్రారంభించాను. కష్టజీవినే, నేనేం సోమరిని కాదు, కష్టపడేవాడిని. నేను ఏ పని చేశానో ఏది దాచకుండా అన్ని పనులు, నేను చదివిన చదువు ఏందో, నేను చేసిన పనులు ఏందో అన్నీ, నేను చేసిన వ్యాపారాలు అన్నీ మీకు తేటగా చెప్పా, ఏది దాచిపెట్టకుండా. నేను ఎక్కడో పుట్టానని ఎచ్చులు పడలా, నేను ఏదో చేశానని బిల్డప్ ఇలా. నేను పుట్టిన పుట్టక చెప్పాను, నా ఊరు చెప్పాను, నా పని చెప్పాను, నా టోటల్ లైఫ్ అంతా కూడా. ఈరోజు కూడా నేను అదే చెప్పగలను. ఆ విధంగా నన్ను కొంతమంది డిమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు జఫాలు. వాళ్ళు చెప్పేది ఏంది, ఎప్పుడో చెప్పుకున్నాడు షాలేం రాజా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చెప్పేది ఎవడో నా లైఫ్ గురించి. ఒక క్యాస్ట్ మాత్రం ఎత్తలే, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. కులం అనేది మనుషులు కల్పించిన ఒక అబద్ధం కాబట్టి నేను ఫలానా కులం అని ఎప్పుడు ఎన్నడూ ఒక్క వేదిక మీద కూడా చెప్పలా, నా లైఫ్ లాంగ్ చెప్పను. అబద్ధపు కులం నేను ఫలానా అని చెబితే వాడు ఒక అబద్ధాన్ని చెప్పాడు. ఏ అబద్ధము సత్య సంబంధమైంది కాదు. నేను ఫలానా కులం అని చెప్పాడంటే వాడు ఒక అబద్ధం చెప్పాడు, అది ఒక అబద్ధం. ఎందుకు అబద్ధం చెప్పుకోవటం అనవసరం. అందుకే నేను బాహాటంగా నేను ఎత్తలా, మినహాయించి నా టోటల్ లైఫ్ అంతా చెప్పేశాను నేను. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? తలపోటుగా ఉందా, హింసగా ఉందా? ముగిస్తున్నాలే, ఇబ్బంది పెట్టను. కానీ నేను చెప్పిన విషయాలు మాత్రం దయచేసి తీవ్రంగా తీసుకోండి. షార్ట్కట్లో మేడలు కట్టాలనుకోవద్దు, షార్ట్కట్లో కుప్పల మీద కూర్చోవాలనుకోవద్దు, షార్ట్కట్లో పేరు సంపాదించాలనుకోవద్దు. దేవుడు ప్రతిదానికి ఒక సిస్టమ్ పెట్టాడు, ఒక క్రమాన్ని పెట్టాడు. ఒక్క రోజులోనే బిడ్డ వచ్చేస్తాడా? ఒక్క రోజులో పుట్టావా నువ్వు, నేను? ఒక్క రోజులో పుట్టామనుకో సచ్చి ఊరుకుంటాం, ఇక మళ్ళీ లైఫే ఉండదు. ఒక్క నెలలో పుట్టినా అంతే, 3 నెలల్లో పుట్టినా అంతే, 9 నెలలు నిండాలి. ఏం కావాలి? అది క్రమం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం. ఆ క్రమంలోనే రావాలి. నీ లైఫ్ కూడా అంతే. ఎవరినో చూసి ఏదో వాతలు పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. నీకు కూడా ఒక సమయం వస్తుంది, నిన్ను కూడా దేవుడు తల ఎత్తే టైం ఇస్తాడు. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి. నీ లైఫ్లో దేవుడు ఆ మలుపు తీసుకున్న దాకా ఓపికతో దీన మనసు కలిగి ఎదురు చూడు. ఆ మాట పేతురే చెప్పాడు అక్కడ. తమ్ముడా, ఉంటుంది నీకు కూడా కృప. తమ్ముడా, నీకు కూడా ఉంటుంది నువ్వు హెచ్చింపబడే ఘట్టం ఒకటి. అది నువ్వు నీ అంతటా నువ్వు నిన్ను హెచ్చించుకుంటే కాదు, నిన్ను దేవుడే లేబట్టే టైం ఉంటుంది. ఆ మాట రాశాడు పేతురు పత్రికలో. ఏ పత్రికలో? పేతురు గారి పత్రికలో రాశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించు. తగిన సమయం తమ్ముడా, దైవజనుడా, విశ్వాసి, పరిచారకుడా, పరిచారకురాలా, ఈరోజు అవమానాల్లో, అభ్యంతరాల్లో, ఇబ్బందుల్లో, కఠినమైన కష్టాల్లో, కన్నీళ్లలో, ఒక రోజు గడవని స్థితిలో, నలుగురి చేత నవ్వుల పాలవుతున్న పరిస్థితులలో, ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఓ అన్న, ఓ అక్క, ఓ బాబాయ్, ఓ పిన్నమ్మ అందరికీ చెప్తున్నాను నేను. నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి చేదైన అనుభవాల్లో ఉన్నావు, గుర్తుపెట్టుకో, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే, నువ్వు సజీవంగా ఉన్నప్పుడే నీకంటూ కొన్ని మలుపులు దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. ఆ మలుపుల్లోకి నీ లైఫ్ ప్రవేశించిన దాకా నీకు ఈ అనుభవాలు ఉంటాయి. అందులోనికి నువ్వు ప్రవేశించినప్పుడు రాజు ఎస్తేరు తలనెత్తినట్టు నా దేవుడు నీ తలనెత్తటం నువ్వు కళ్ళారా చూస్తావు, నువ్వు అనుభవిస్తావు పక్కా. అప్పటిదాకా సంయమనం పాటించాలి. అక్కడ అదే మాట చెప్పాడు. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు. నువ్వు తపన పడొద్దు, నువ్వు పరిగెత్తొద్దు, నువ్వు ఆశపడొద్దు, దురాశకి వెళ్ళొద్దు. దైవజనుడా వెళ్ళావా, దయ్యం వెంటాడిద్ది నిన్ను. నువ్వు ఇట్లా చేస్తే నిన్నెవడు పట్టించుకోడు, నువ్వు ఇట్లా చేయి, అప్పుడు ఎక్స్పోజ్ అవుతావు. నువ్వు ఇట్లా చేస్తే నిన్నెవడు పట్టించుకోడు, నువ్వు ఇట్లా చేయి. ప్రజల్ని ఎలా మోసం చేయి, ప్రజల్ని ఎలా మాయ చేయి, ప్రజల్ని ఎలా మభ్యపెట్టు, అప్పుడు పిచ్చి పట్టినట్టు వెంట పడతాను నీ వెంట. షార్ట్ కట్లు అసలు మనగాడు అయిపోతావు. నా తండ్రి ముందే ఇప్పుడు వద్దురా బాబు అట్లాంటి ఏం ఆలోచించొద్దు. నువ్వు 4 ఆత్మలు అన్నావు,
ఇస్తాను, ఆయుష్ ఇస్తాను, ఆత్మల్ని ఇస్తాను, పని చేసుకుంటా వెళ్ళిపో ముందుకి. ఎటు చూడొద్దు. ఇతరులు నీకంటే యోగ్యులు అనుకో, అందరికంటే అట్టడుగు వాడిని అనుకోవటమే కదా, నిజంగా అలానే ఉండు. నేర్పాడు నా యేసయ్య. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఒక బోధ విషయంలో ఎదిరించడం తప్ప మిగిలిన విషయాల్లో ఎవరి మీద కూడా నేను అతిశయపడ్డ దాఖలాలే. ఉంటే చూపించండి నాకు. ఒక వాక్య విషయంలో ఎదిరిస్తాను, ఎందుకంటే దుర్బోధ చేస్తే అది ప్రజలకు నాశనం కాబట్టి. తప్పుడు బోధన మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటాను, వాడు ఎన్ని రకాల ద్వేషాలు కలిగి ఉన్నా సరే. ఇక మిగిలిన విషయాల్లో ఇతరులు నాకంటే యోగ్యులు అనేది నా ఫీలింగ్. ఏమంటారు? మోసపోవడానికి 3 కారణాలు వరుసగా చెప్పండి. ఈసారి చెప్తాను, ఇక మిగిలినవి కూడా. అజ్ఞానం, నిర్లక్ష్యం, దురాశ. దురాశ కలిగి ఉండటం ఎంత తప్పు, అజ్ఞానం నిర్లక్ష్యం కూడా కలిగి ఉండటం అంతే తప్పు. కొంచెం జ్ఞానంగా వ్యవహరించాలి. ఆ జ్ఞానం కోసం దేవుణ్ణి అడగాలి. సమయోచిత జ్ఞానం నీకు ఇస్తాడు ఆయన. రెండవది, చురుకుగా ఉండినట్లు నాకు సహాయం చేయను ఆయన. నిర్లక్ష్య ధోరణి నాకు రాకుండా నన్ను కాపాడు ప్రభువా. మూడవది, దురాశ నాలోనికి రానియొద్దు, దాన్ని అధిగమించే శక్తి నాకు. నా శరీరం దురాశను ఉత్పత్తి చేస్తుంది, ఆ దురాశను అధిగమించే శక్తి నాకు ఇయ్యా ప్లీజ్. నన్ను మోసపోనియొద్దు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. గుర్తుపెట్టుకో, సేవకుడు, విశ్వాసం అందరికీ చెప్తున్నాను నేను, ప్రతి మనిషికి దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంటుంది. ఎంతమంది నమ్ముతున్నారు తమ్ముడా? అప్పటిదాకా ఎవడు ఎన్నెన్న నమ్ముకొని, ఎవరు ఎన్ని రకాలుగా అనుకొని, ఎవరు ఎంత స్పీడ్గానైనా పరిగెత్తనాయి, నువ్వు దేవుని కనుసన్నల్లోగా నువ్వు నడిస్తే చివరికి ఏం జరిగిందో తెలుసా? ముందు పరిగెత్తిన కుందేలు, వెనక నడిచిన తాబేలు ఈక్వల్ అయ్యి, ఇంకా చెప్పాలంటే తాబేలే విన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొట్ట చప్పట్లు, దేవుని మయంపరుచుకో. అర్థమైందా? ఏమైంది? చేస్తాడు అట్లా దేవుడు. తొందరపడొద్దు, షార్ట్కట్లో ఏదో అయిపోవాలని చెప్పి ఇది కావద్దు. ఈరోజు ఫేమ్ కోసం, గుర్తింపు కోసం కొంతమంది పడుతున్న బాధలు, తిప్పలు, కొంతమంది ఏమో పిచ్చి పిచ్చి బోధలు చేస్తున్నారు ఆ రూపేణ ఎక్స్పోజ్ అవ్వడానికి.